హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పప్పు, పాలకూర అండ్ గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందామా. నేను రసం కూడా చేసా, కానీ అది నేను ఇందులో చూపించలేదు. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకుని 2 టైమ్స్ మంచిగా కడుక్కొని దాంట్లో ఒక పెద్ద టమాటో, చిన్నవైతే 2 వేసుకోండి, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఇట్లా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో కదా, నీట్గా. సో దీన్ని కడుక్కొని కట్ చేసుకుందాం, ఓకేనా. మీరు కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీరు చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్తుంది అండ్ ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది కదా. మనం ఒకరిని ఎంకరేజ్ చేసినట్టు వారం కూడా అవుతాము. సో ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. ఇవి నీట్గా కడుక్కొని కట్ చేసుకుందాం. ఆన్లైన్లో ₹1 ఎక్కువైనా కూడా చాలా నీట్గా వస్తాయి. సో అందరూ అంటే ఈజీగా అయిపోవాలనుకున్న వాళ్ళకి అన్నమాట. సో మంచిగా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ స్టెప్స్, అందరూ చేసేదే రెగ్యులర్. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా, వండే విధానం డిఫరెన్స్ ఉండొచ్చు. సో అట్లా అనమాట. ఈ కోసుకున్న ఆకుకూరని నేను కొంచెమే కోసం మిగతాది కూడా కోసి వేసుకున్నాను. చూసారా, కొంచెం పప్పు అయితే మనకి బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో ఆకుకూర అనేది వేసుకుందాం. మిగతాది కూడా నేను వేసుకున్నాను స్లోగా అనమాట, కట్ చేసుకుని. ఆకుకూర ఎక్కువ ఉంటేనే ఆకుకూర పప్పులోకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పప్పు కొంచెం తక్కువ వేసుకుని ఆకుకూర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను అలాగే చేసాను. కాకపోతే నేను ఇందులో వేసింది కొంచెమే మీరు చూపించాను, ఓకేనా. ఇప్పుడు ఫుల్గా నేను ఆకుకూర అనేది వేసుకున్నాను అనమాట. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మంచిగా కలుపుకుందాము అంతా. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకొని ఒకసారి చూసినా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనం వంకాయలు తీసుకుని ఫ్రైకి కట్ చేసుకున్నాం అన్నమాట. ఇవి కూడా ఆన్లైన్లోనే చేసాను. సో ఇవి ముళ్ళు వంకాయల్లో వచ్చాయన్నమాట. మనం చూసుకుని బుక్ చేయాలి. ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం, ఏదో వచ్చాయి. సో ఎనివే మరి దీంట్లోకి నేను చేద్దామని తెచ్చా కదా, సో దాన్ని నీట్గా ఇవన్నీ కట్ చేసుకుని నేనైతే చేశాను అనమాట. అట్లా అంటే వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న వాటికి నీట్గా అన్నీ కట్ చేసుకొని కడుక్కొని గుత్తి వంకాయ స్టైల్లో కోసుకోవాలన్నమాట. అలాగా అన్నీ కోసుకున్నాక ఇప్పుడు అందులో ఒక మసాలా, కొంచెం ఎండుమిర్చి, ఒక 4 ఎండుమిర్చి, కారం స్పైసీగా ఉండాలనుకున్నవాడు, ఒక ఆనియన్, కొంచెం ధనియాలు, ఒక దాల్చిన చెక్క, అలాగే కొంచెం పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, గసగసాలు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయల్లో పెట్టుకుంటాను. ఇందులో ఉప్పు కారం నేను వేసుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను అసలు ఎట్లా వేసుకుంటున్నాను అనేది. చాలా సింపుల్గా అయిపోతుంది అండి ఇది, ఫ్రై లాగా అనమాట.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అన్నమాట. స్టైల్లోనే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పెట్టుకున్నాక అన్నీ అలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసుకున్నాక మనము గుత్తి వంకాయలా పెట్టుకున్నవన్నీ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది కదా, సో అట్లా అనమాట. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకుందాం అన్నమాట. అన్నీ బాగా అంటే మరీ గట్టిగా కలుపుకుండా నార్మల్గా కలపాలి. మూత పెట్టేసుకుందాం ఒకసారి. మూత పెట్టేసుకుని ఒకసారి తీసుకొని చూసుకుందాం. ఇంతలా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే అది కొంచెం పేస్ట్ ఉంటే అందులోనే ఉప్పు, కారం, మసాలా పౌడర్ కలుపుకొని ఇందులో వేసేసాను అన్నమాట. వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు ఒకసారి చిన్న స్పూన్ పెట్టుకొని కలుపుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వంకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం పైన. కొంచెం
దీన్ని మనం సిమ్లో పెట్టుకుందాం. తర్వాత మనం పప్పు ఉంది కదా, సో ఆ పప్పును ఒకసారి కలుపుకొని దీంట్లో ఉప్పు, కారం, కొంచెం చింతపండు వేసి బాగా కలుపుతుంది. మన స్పైసెస్కి తగ్గంత కారం, అంటే మనము ఎంతైతే తినగలుగుతామో అంత కారం అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం చింతపండు గుజ్జు కూడా ఇప్పుడే వేసుకుందాం, ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి. పప్పు బాగా దగ్గరికి అయిపోతుంది కదా, ఇప్పుడు మంచిగా మనం పోపు అయితే పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న పోపుల్ది ప్యాన్ పెట్టుకుని, నేను ఇందులో ఆయిల్ వేసుకోలేదండి, గీ వేసి పెడుతున్నాను అనమాట. గీ వేసి పోపు పెట్టుకుంటున్నాను. పోపు ఐటమ్స్ తెలుసు కదా,
మన దగ్గర ఏమైతే ఐటమ్స్ పోపు ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. పప్పు, ఆకుకూర అండ్ గుత్తి వంకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.